ఒకవేళ ఈ రోజు నువ్వు అనుకున్నావేమో, దేవుణ్ణి వేడుకోవడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటి, ఆయన సన్నిధిలో నా హృదయాన్ని కృమ్మరించుకోవడం, నా పనులు మాని, నా చదువును ప్రక్కన పెట్టి, నా కాలేజీ, నా యూనివర్సిటీని ప్రక్కన పెట్టి, కుటుంబాన్ని ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రభువా, అయ్యా, అబ్బా, తండ్రి అని దేవుని అడగడంలో నాకు వచ్చే ప్రయోజనం ఏంటి? నమ్మో ప్రియ దేవుని బిడ్డ, దేవుని కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి చేసే ప్రార్థనల వైపు ఉన్నవి. అడుగు ప్రతి వాడును పొందును. ఎందుకోసం తెలుసా? నువ్వు అడిగేది ఎవరిని అంటే మంచి దేవుణ్ణి, శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించే దేవుణ్ణి, పరిశుద్ధమైన దేవుణ్ణి, నీ నా పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగిన దేవుణ్ణి. ఆకాశము భూమి కంటే ఎంత ఉన్నతంగా ఉందో ఆయన తలంపులు మన తలంపుల కన్నా అంత ఉన్నతమైన ఉన్నమని వాగ్దానం చేసిన దేవుణ్ణి. చూడు, మన అరచేతుల నుంచి చెక్కుకున్నాను వాగ్దానం చేసిన దేవుడు. నేను విడువడం ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తప్పురిల్లిన నా కృప నిన్ను విడిచిపోదని వాగ్దానం చేసిన దేవుడు. నేను నిన్ను మరువనని వాగ్దానం చేసిన దేవుడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి ఆర్ సర్వింగ్.